వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ అంటే మెగా డిఎస్సి 2026 నోటిఫికేషన్ రిలీజ్ కాకపోతుంది. కాబట్టి ఎవరైతే ఈ డిఎస్సిలో జాబ్ సంపాదించుకోవాలని పట్టుదలగా ఉన్నారో వాళ్ళందరికీ నా సలహా ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అందువల్ల ఖచ్చితంగా మీరు జాబ్ సంపాదించాలంటే ఏ విధంగా చదవాలనే దాన్ని అన్ని విషయాలు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు వెంటనే నేను పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అక్టోబర్ నెలలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మన పాఠశాల విద్యా కమిషనర్ గారు తెలియచేయడం జరిగింది. అయితే అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటాయి, డిఎస్సి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఇంకా ఎంతో సమయం లేదు మనకి. కాబట్టి మీరు చదివే వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చదివినట్లయితే విజయం కంపల్సరీ మనల్ని వరింతుంది. మీలో ఎవరైతే నేను ఈసారి మెగా డిఎస్సి 2026లో జాబ్ సంపాదించాలని పట్టుదలగా ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు నా గైడెన్స్ ఫాలో అయినట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఏదైనా మనం ఒక ప్లాన్ లేదనుకోండి, అందులో విజయం సాధించడం చాలా కష్టం అవుతుంది. ఒక మంచి ప్లాన్ ఉన్నట్లయితే ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. మనం ఈ ప్లాన్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి డిఎస్సి ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇదివరకు మనం డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక బ్యాచ్కి ఒకటే పేపర్ ఉండేది. కానీ ఈ 2026 డిఎస్సిలో కొంత మార్పు చేశారు. ఎలాగంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వచ్చే విధానం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే కాబట్టి ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వస్తుంది. అంటే పక్క వాళ్ళకి కూడా అసలు క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ టాలీ అవ్వవు, ఎక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లాగా అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఈసారి టీసీఎస్ అయాన్ సెంటర్స్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎవరైతే బాగా నాలెడ్జ్ పర్సన్ అయినటువంటి టీచర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ అంతా కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ క్వశ్చన్స్ పేపర్స్ గ్యాదర్ చేస్తారు. అంటే డిఎస్సిలో వచ్చేసరికి మొత్తానికి మనకి 13 సబ్జెక్టులు ఉన్నాయండి. అంటే 13 సబ్జెక్టులు ఉంటే అందులో 89 సెషన్స్ ఉన్నాయట. 89 సెషన్స్ అంటే ఒక్కొక్క సెషన్కి వచ్చి 3000 ప్రశ్నలు తయారు చేస్తారు. అంటే మొత్తానికి డిఎస్సి కలిసి 42,000 ప్రశ్నలు అనేవి వాళ్ళు గ్యాదర్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 42,000 ప్రశ్నలు కూడా సర్వర్లు ఉంచినప్పుడు మనం వెళ్ళినప్పుడు మనకి ఏది వస్తుందో మనకు తెలియదు, అసలు అది నుంచి ఏ ప్రశ్న వస్తుంది అనేది మనకి తెలియదు. అలాగే ప్రతి వాళ్ళకి వేరుగా డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అందువల్ల పక్క వాళ్ళని అడుగుదాము దీని ఆన్సర్ అంటే అడగటం కూడా ఆస్కారం లేని పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరుగుతుంది. అంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక రకమైన పేపర్ వస్తుంది, కంపేర్ చేయడానికి కుదరదు. అందువల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చదివినట్లయితే మనం సక్సెస్ అవుతాం. ఏదైనా సరే అండి, మనం ప్లాన్ లేకపోతే సక్సెస్ అవటం అనేది చాలా కష్టం. ఇందులో ముఖ్యంగా మనం చేసే తప్పులు ఏంటంటే, మీకు డిఎస్సి గురించి అన్నీ తెలుసు కదా, వివరాలు తెలుసు, ఎప్పుడో రాసుంటారు. అయితే చాలామంది చాలా డిఎస్సీలు రాసి ఫెయిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సరైన ప్లాన్ లేకపోవడం, అంటే సరైన గైడెన్స్ లేకపోవడం అంటాను నేనైతే. ప్లాన్ కంటే కూడా గైడెన్స్ ఉండాలి. ఆ గైడెన్స్ లేకే చాలా డిఎస్సీలు పోగొట్టుకుని ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడే కొత్తగా బీఈడ్ అయ్యి లేకపోతే టీటీసీ అయ్యి రాసేవాళ్ళు ఉండొచ్చు మీలో. అయితే మీరు ఇక గమనించవలసిన విషయం ఏంటంటే ఒక ప్లాను ఉండాలి, ఒక గైడెన్స్ ఉండాలి.
అంటే ఏ విధంగా చదవాలి, ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి, టైంని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వీడియోని ఎండింగ్ వరకు మీరు చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి టెట్లో 25 వచ్చిన మార్కులను బట్టి 20% వెయిటేజ్ ఉంటుంది. అంటే మరి మీరు ఎన్ని తెచ్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ టెట్ గురించి కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్లోనూ కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే సిలబస్ వైజ్గా నేను టాపిక్స్ వీడియో చేయడం జరిగింది కాబట్టి అది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గానే ఉంటుంది, ఎప్పటికీ యూజ్ఫుల్గానే ఉంటుంది. అందువల్ల ఒకవేళ మీరు ఇంకా టెట్ కూడా రాస్తున్నట్లయితే ఆ వీడియోస్ అన్నీ చూడండి. అట్లాగే వెయిటేజ్ 20 మార్క్స్కి ఇంకా అయితే ఇంక ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది, 80 మార్క్స్ ఉంటుంది. ఆ 80 మార్క్స్ కూడా ఎట్లాగుంటుంది, మీకు ఒక 40% కంటెంట్ ఉంటుంది. అందువల్ల 20% ఏమో మెథడాలజీ ఉంటుంది. అంటే 60 మార్క్స్ సంబంధించి మనకు సబ్జెక్టు మెథడాలజీ వస్తుంది, మిగిలినవి కూడా సైకాలజీ నుంచి వస్తుంది, అలాగే కరెంట్ అఫైర్స్ జీకే నుంచి వస్తుంది. అట్లాగే ఇవన్నీ మార్కులు ఎట్లా ఉంటుందని కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఫస్ట్ మీరు ఎలా చదవాలంటే కంటెంట్ బాగా చదవాలి. అలాగే కంటెంట్ అంటే ఏంటి, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఏదో ఒక గైడ్ తీసుకుంటారో ఆ గైడ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఉండదండి. ఎప్పుడు కూడా మనం స్టాండర్డ్ బుక్స్ అనేవి చదవాలి. నెక్స్ట్ అలాగే ఇంకో చేసే తప్పు ఏంటంటే మ్యాగజైన్స్ తీసుకుంటారు. అంటే ఉద్యోగ సోపనము, విజేత కాంపిటీషను, లేకపోతే స్టూడెంట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఆ బుక్స్ తీసుకుంటారు, మ్యాగజైన్స్ తీసుకుంటారు. ఆ మ్యాగజైన్స్ వచ్చేటువంటి బిట్ బ్యాంక్ని ఫాలో అవటం, అట్లాగే కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్లు చదవటం, ఇట్లా చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, న్యూస్ పేపర్లో మార్క్ టెస్ట్ అని చెప్పేసి 150 మార్క్స్ 160 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, 80 మార్క్స్ సంబంధించి. అంటే డిఎస్సిలో ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ కదండి. ఆ హాఫ్ మార్క్ వల్ల 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్ క్వశ్చన్స్ ఒక పేపర్ ఇచ్చి మార్క్ టెస్ట్ అని ఏదో చెప్పి పెడతాంటే వాటిని ప్రిపేర్ అట్లా చదువుతూ ఉంటారు. కానీ అది చాలా రాంగ్ అది. ఎందుకంటే అటువంటివన్నీ ఫాలో అవటం వల్ల మీరు లాస్ అవుతారు తప్ప మీకు ఎక్కడ కూడా ఒక్క మార్కు ఒక్క బిట్ కూడా అందు నుంచి రాదు. ఎప్పుడూ కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే స్టాండర్డ్ బుక్ చదవాలి. అలాగే ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి బాగా. అంతేగాని ఏదో దొరికిన మార్కెట్లో దొరికిన ప్రతి బుక్ని తీసుకుని చదివేయటం వల్ల ఉపయోగం ఉండదు. ఒక ప్లాన్ ఉండాలి ప్రతిదానికి. మీకు ఇందులో ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, దానికి టైము మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అయితే మీ అందరూ కూడా ఈసారి అంటే డిఎస్సి మెగా డిఎస్సి 2026 నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది. అట్లాగే ఎగ్జామినేషన్ డిసెంబర్ ఉంటుంది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే మీరు ఖచ్చితంగా ఈ ప్లాన్ ప్రకారం నేను చెప్పేటట్టు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ సిలబస్ ప్రకారం నేను తయారు చేసి పెడతా ఉంటాను. అలాగే మాక్ టెస్ట్లు కూడా టార్గెట్ జిఎస్ తెలుగు అనేటువంటి ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్ రూపంలో నోట్స్లు అన్నీ దొరుకుతాయి. నేను చెప్పే ప్రతి వీడియో యొక్క నోట్స్ అందులో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. అలాగే ఇక్కడ టార్గెట్ జిఎస్ తెలుగు అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది ఛానల్ కాబట్టి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని డిఎస్సి సంబంధించినవి కూడా మీరు ఫాలో కండి. మీరు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలాగే ప్రతి సబ్జెక్ట్ని క్లియర్గా వివరించడం జరుగుతుంది. సిలబస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈరోజు మీకు విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎంతో సమయం లేదు కాబట్టి మీ అందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా అక్టోబర్లో ఇచ్చినట్లయితే అంటే ఇప్పుడే ప్రారంభించాలి. మీరు ఎప్పుడో నోటిఫికేషన్ చూద్దాలంటే అది జరగని పని. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి, పైగా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్ కాబట్టి ఎవరి కాలిబర్ వాళ్ళదే. అందువల్ల ఎవరైతే ముందు ప్లాన్డ్గా
చదవటం ప్రారంభిస్తారు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. మీరు ఏపీడిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలని ప్రిపరేషన్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఏపీడిఎస్సి అంటే ఏమిటి, ఏ పోస్టులు ఉంటాయి, ఎవరు అప్లై చేయొచ్చు, టెట్ అవసరమా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హెచ్జిటి లేకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి అనే ముఖ్య విషయాలన్నీ కూడా ఒకే వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి ఏపీ టెట్, ఏపీ డిఎస్సి, గవర్నమెంట్ జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ ఎగ్జామ్స్ కు సంబంధించి యూజ్ఫుల్ కంటెంట్ కోసం టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఏపీ డిఎస్సి అంటే ఏంటి తెలుసుకుందాం. మనం డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తారు. అంటే టీచర్ జాబ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోవాలి. డిఎస్సిలో వివిధ టీచర్ పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. అందులో ముఖ్యంగా హెచ్జిటి, సెకండ్ గ్రేడ్ టీచరు మరియు స్కూల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. అయితే ఏ రిక్రూట్మెంట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ డేట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఆ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ లోనే మనం ఫైనల్ గా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పిన విషయాలు విని మనం పొరపాటు చేయకూడదు. ఇప్పుడు డిఎస్సిలో సాధారణంగా కనిపించే ముఖ్యమైన టీచర్ పోస్టుల గురించి చూద్దాం. హెచ్జిటి అంటే ఏంటి? సెకండ్ గ్రేడ్ టీచరు, అంటే ప్రైమరీ మరియు ఎలిమెంటరీ లెవెల్ స్టూడెంట్స్ కు బోధించే టీచర్ పోస్ట్. స్కూల్ అసిస్టెంట్ అంటే ఏముంటది? హై స్కూల్లో చెప్పేటువంటి టీచర్స్. అంటే ఇక్కడ ఏముంటుందంటే స్కూల్ అసిస్టెంట్ లో సబ్జెక్ట్ వైజ్ పోస్టులు ఉంటాయి. అంటే స్కూల్ అసిస్టెంట్ అంటే ఒకళ్ళు ఉంటారు కదండి, అందులో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇలాగా సబ్జెక్ట్ వైజ్ పోస్టులు ఉంటాయి. అలాగే పిఈటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తారు. ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి డిఎస్సి నోటిఫికేషన్ లో అన్ని పోస్టులు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఈ పోస్టుల వివరాలన్నీ కూడా మనం ఆ నోటిఫికేషన్ లో మనం చూసుకోవాలి. ఎన్ని పోస్టులు ప్రకటించడం అనేది చూసి కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. అంటే ఏంటంటే డిఎస్సికి ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి ఆన్సర్ పోస్ట్ వైజ్ గా మారుతా ఉంది. అంటే హెచ్జిటికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్స్ కి మరో క్వాలిఫికేషన్ ఉండవచ్చు. అంటే సపోజ్ హెచ్జిటి అనుకోండి, రిక్వైర్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ తో పాటు టీచర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి? టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి. అలాగే హెచ్జిటి పోస్ట్ అయితే డిఎడ్ కానీ టీటీసీ కానీ ఇవన్నీ చేసి ఉండాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ కోసం అయితే ఏం చేస్తున్నారు? సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్టు అంటే దానికి సంబంధించిన డిగ్రీ పాటు బిఈడి ఉండాలి, కంపల్సరీ బిఈడి ఉండాలి. ఇలాగా క్వాలిఫికేషన్ తో పాటు టెట్ కూడా క్వాలిఫై ఉండాలి. ఎందుకంటే టెట్ లో దానికి 20% 20 మార్క్స్ కి వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ఉండాలి. లేదంటే ఇప్పుడు కూడా రాయవచ్చు. ఉదాహరణకి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అప్లై చేయాలంటే నోటిఫికేషన్ పేర్కొన్న తెలుగు సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ సాటిస్ఫై చేయాలి. అంతే కదండి. అంటే తెలుగుకి సంబంధించినవి కూడా మనకు డిగ్రీస్ ఉంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే ఎన్ని సబ్జెక్టులకి మనం ఎలిజిబిలిటీ ఉందో అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్టులు రెస్పెక్టివ్ గా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇందులో మనం మీ క్వాలిఫికేషన్ ఉందని మాత్రమే డిఎస్సికి అప్లై చేయవచ్చు అని అనుకోకండి. ఏంటంటే దీనికి ఏంటంటే కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉండాలి. తర్వాత నెక్స్ట్ టెట్ అవసరమా? అంటే ఏపీ డిఎస్సికి టెట్ అవసరం అంటే
చాలా టీచర్ రిక్రూట్మెంట్ పోస్టుకు అప్లికబుల్ టెట్ క్వాలిఫికేషన్ ముఖ్యమైన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఎందుకంటే టెట్ క్వాలిఫికేషన్ అవసరం ఎంత ఉందంటే దీనికి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 20% కంపల్సరీ మనం ఈ నోటిఫికేషన్ పై ఆధారపడి ఉంటుంది. అంటే టెట్ క్వాలిఫై అవుతేనే మనం ఇది రాయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే టెట్ కూడా ఇప్పుడు కూడా రాసినట్లయితే దానికి ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా టెట్ ఒకవేళ రాయకపోతే టెట్కి డిఎస్సికి రెండింటికి కూడా ప్యారలల్గా ప్రిపరేషన్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎగ్జామ్ అనేది సిబిటి విధానం అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఉంటుంది, నిర్వహించబడుతుంది. హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వంటి పోస్ట్ కు ఎగ్జామ్ స్ట్రక్చర్ పోస్ట్ వైజ్ గా ఉంటుంది. అంటే వాళ్ళు రాసే పోస్ట్ విధానం బట్టి ఉంటుంది. హెచ్జిటికి ముఖ్యంగా ఏముంటదంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ, కంటెంట్ అండ్ మెథడాలజీ. అంటే ఇవన్నీ కూడా ఇవన్నిటికి కలిపి రిటర్న్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ లో ఉండే ప్యాటర్న్ రీసెంట్ రిక్రూట్మెంట్ లో చూసాం. అంటే ఈ విధంగా మన 2025లో ఇలా ఉన్నది. అయితే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, అలాగే కాన్స్టెంట్ సబ్జెక్ట్ కంటెంట్ ఉంటుంది, అలాగే మెథడాలజీ, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే గుర్తుంచుకున్న విషయాలు ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం మారే అవకాశం ఉంది. కాబట్టి 2026 డిఎస్సి నోటిఫికేషన్ లో ఫైనల్ గా ఇచ్చే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మార్క్స్, డ్యూరేషన్ ఫైనల్ గా కన్సిడర్ చేసుకోవాలి మనం. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి ఎలిజిబిలిటీ, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే అప్లికబుల్ టెట్ వెయిటేజ్ ఆర్ అదర్ ప్రిస్క్రైబ్డ్ వెయిటేజ్, తర్వాత మెరిట్, సెలక్షన్ అనే విధంగా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ వెయిటేజ్ మరియు సెలక్షన్ ఫార్ములా పోస్ట్ మరియు రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన రూల్స్ బట్టి ఉంటుంది. కాబట్టి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నమ్మకుండా అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే మీరు తప్పనిసరిగా ఫాలో కావాలి. హెచ్జిటి ప్రిపరేషన్ ఎలా చేయాలి? మీ టార్గెట్ హెచ్జిటి అయితే ప్రిపరేషన్ ఎలా ప్రారంభించండి. స్టెప్ 1 ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ముందుగా చైల్డ్ డెవలప్మెంట్, లెర్నింగ్, మోటివేషన్, ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ వంటి కాన్సెప్ట్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్ తయారు చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫస్ట్ కంపల్సరీ ఈ సబ్జెక్టుల మీద, ఈ లెసన్స్ మీద మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి మీకు. రెండో స్టెప్ 2 లాంగ్వేజెస్. తెలుగు మరియు ఇంగ్లీష్ లో గ్రామర్, కాంప్రహెన్షన్, పెడగోగి టాపిక్స్ ను ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ వన్ స్టెప్ 3 మ్యాథమెటిక్స్. కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ 4 ఈవీఎస్ ఆర్ కంటెంట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ను షార్ట్ నోట్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి. స్టెప్ 5 మెథడాలజీ. ప్రతి సబ్జెక్ట్ మెథడాలజీకి ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేయాలి మీరు. అలాగే డైలీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి తప్పనిసరి. అంటే ఇది ఫస్ట్ లో కాదు కానీ ముందు మీరు కంటెంట్ అంతా కూడా చదివేసిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. మీ టార్గెట్ ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అయితే మాత్రం మీ కాన్స్టెంట్ సబ్జెక్ట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఉదాహరణకు సోషల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్లస్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ పై ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కి అప్లై చేస్తారు అనుకోండి, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ కంటెంట్ తో పాటు మెథడాలజీ కూడా ప్రిపేర్ చేయాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అనుకోండి, బయాలజీ కాన్సెప్ట్స్ ప్లస్ మెథడాలజీ పై ఫోకస్ చేయాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అయితే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ మరియు మెథడాలజీ వంటి ఏరియాను సిస్టమేటిక్ గా ప్రిపేర్ చేయాలి. అదే సమయంలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మంచి స్కోర్ కోసం ఒక సింపుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం.
డైలీ ప్లాన్ చూద్దాం. రోజు కనీసం 5-6 గంటలు చదవగలిగితే అంటే 2 గంటలు సబ్జెక్ట్ కంటెంటు, 1 గంట మెథడాలజీ లేదా సైకాలజీ, 1 గంట తెలుగు లేదా ఇంగ్లీషు, ఒక అరగంట జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే అరగంట నుంచి గంట ఏమో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా రోజువారీగా ప్రిపరేషన్ చేయవచ్చు. మీకు 3 గోల్డెన్ రూల్స్ చెప్తాను. రూల్ 1, సిలబస్ ఉన్నదానికంటే బయటియి ఎక్కువగా చదవకండి. రూల్ 2, ప్రీవియస్ పేపర్స్‌ను తప్పకుండా సాల్వ్ చేయండి. రూల్ 3, ప్రతిరోజు రివిజన్ ప్లస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. టీఎస్సీ ప్రిపరేషన్‌లో ప్రీవియస్ పేపర్ చాలా ఇంపార్టెంటు. ప్రీవియస్ పేపర్స్ ద్వారా ఏంటంటే క్వెషన్స్ ఏ లెవెల్‌లో వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వెషన్స్ వస్తున్నాయి, మనకు ఏ టాపిక్స్ వీక్‌గా ఉన్నాం, టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది అనే విషయాలు తెలుస్తాయి. అందుకే సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ప్రీవియస్ పేపర్స్‌ని చూడాలి అనుకోకండి. ప్రిపరేషన్ ప్రారంభించినప్పటి నుంచే టాపిక్ వైస్ ప్రీవియస్ క్వెషన్స్‌ను ప్రాక్టీస్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీడీఎస్సీ అంటే ఏంటి? ఏ ఏ టీచర్ పోస్టులు ఉంటాయి? ఎస్‌జిటి అంటే ఏమిటి? స్కూల్ అసిస్టెంట్ అంటే ఏమిటి? ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? అలాగే టెట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? టీఎస్సీ ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి? అనే ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. మీరు డీఎస్సీ జాబ్ టార్గెట్ చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాం అని వెయిట్ చేయకండి. సిలబస్సు, కాన్సెప్ట్స్, ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్, రివిజన్ ఈ 5 స్టెప్స్ మీరు స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. డీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్‌కు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏపీడీఎస్సీ, ఎస్‌జిటి కంప్లీట్ సిలబస్సు, అలాగే స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్ సిలబస్సు, ప్రీవియస్ పేపర్సు, ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, మాక్ టెస్ట్‌ల కోసం టార్గెట్ జీఎస్ తెలుగు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మనం కలిసి ప్రిపరేషన్ చేసి మంచి ర్యాంక్ సాధిద్దాం. మీ టార్గెట్ ఏంటి? ఎస్‌జిటియా లేకపోతే స్కూల్ అసిస్టెంటా? కామెంట్ బాక్స్‌లో ఎస్‌జిటి లేదా ఎస్ఏ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో కంప్లీట్ ప్రిపరేషన్ అందిస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీడీఎస్సీ ప్రిపరేషన్. టార్గెట్ జీఎస్ తెలుగు మీ జాబ్ ప్రిపరేషన్‌కు మీతోనే. ధన్యవాదాలు.